75 సంవత్సరాల ముసలావిడ కోట్లాస్తుంది. ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు పిల్లలకి చెరుకో 6 కోట్లు ఆస్తి పనిచేసింది ఆవిడ. కట్ చేస్తే ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఒక 20, 30 మంది అనాథ వృద్ధులు ఉండే చోట ఆవిడ కూడా ఉంటుంది. ఆవిడకి ఒక హెల్పర్ ఉన్నాడు. నెలకు 15,000 జీతం ఇస్తుంది ఆవిడ. ఆవిడకి ఏం కావాల్సినా తను తెచ్చిపెడతాడు. కానీ అది కూడా పిల్లలు నువ్వు ఇక్కడ ఉండొద్దు, మాతోనే ఉండు అని చెప్పినా సరే, అరే బాబు, మీ ఇద్దరు కొంపల్లో ఎవడి కొంపలో ఉన్నా సరే మీరు పంచభక్ష పరమణాలు పెట్టినా నాకు అరగట్లేదు, నాకు తిన్నా అది ఎందుకు రుచించట్లేదు అని చెప్పి ఆవిడకి ఇక్కడే వృద్ధాశ్రమంలో ఉండాలనిపించి ఇక్కడ ఉంటుందంట ఆవిడ. ఇక్కడే బాగుందంట. ఈ నలుగురితో కాలక్షేపం చేయడం, అక్కడ ఏది పెడుతున్నారో అది తినడం, టైంకి మందులు వేసుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, కూర్చుని వాళ్ళతోని వీళ్ళతోని చక్కగా పడుకోవడం, ఇదే నచ్చిందంట. మరి మన ఉద్దేశం ప్రకారం వివత్సంగా డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా అవుట్స్కట్స్లో ఒక విల్లా కొనుక్కుని, ఒక మంచి ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టుకుని, వారానికి ఒకసారి చెకప్ చేయించుకుని, ఒక నలుగురు పనులు పెట్టుకుని, ఫ్రూట్స్, ఆకుకూరలు, వెజిటేబుల్స్ అవి తిని హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఆవిడకి 75 సంవత్సరాలైనా 50 సంవత్సరాల మనిషిలో ఉంది. ఇదంతా ఎందుకు జరిగిందో నేను చెప్పనా? చెరుకు 6 కోట్లు ఆస్తి పంచిన, పిల్లలిద్దరూ మంచోళ్ళు అయి ఉన్న, టైంకి రిచ్ ఫుడ్ పెట్టేసి రిచ్ అకామిడేషన్ ఇస్తున్నా, ఏసీ పెట్టించిన, మెత్తని పరుపేసిన, ఇలా చూసుకుంటున్నా సరే ఆవిడ వృద్ధాశ్రమంలోనే బాగుంది, నేను ఇక్కడే ఉండగలుగుతున్నాను, నా పిల్లల దగ్గర వాళ్ళ ఇంట్లో ఉంటామంటే నాకేంటో వాళ్ళు పెట్టే తిండి రుచించట్లేదు అని ఎందుకందంటే, నువ్వు బంగారం పెట్టేసినంత మాత్రాన బంగారం తిన్నా అరగదు. నువ్వు సూపర్ డూపర్ ఏసీ తెచ్చి పెట్టేసినంత మాత్రాన ఆ ఏసీలోంచి వచ్చే చల్లగాలి వల్ల మనసు చల్లబడదు. నువ్వేదో పెద్ద 12x12 రూమ్లో పెట్టేసినంత మాత్రాన, దాంట్లో సూపర్ ఇంటీరియర్ చేయించేసి మొత్తం ప్రతిదీ కాళ్ళ దగ్గర పెట్టినంత మాత్రాన అది సుఖం కాదు. ఆవిడ ఎందుకు వచ్చేసింది వృద్ధాశ్రమానికి అనేది ఆవిడ చెప్పట్లా. నాకు ఇక్కడే బాగుంది, నన్ను నా పిల్లలు బాగానే చూసుకుంటున్నారు, కానీ నాకు ఇక్కడే బాగుంది, నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది అంటుంది. ఎందుకు తెలుసా? అదే ఆ ముసలావిడ గొప్పతనం. నువ్వు భోజనం పెడుతున్నావు, కానీ ఎప్పుడైనా ఇంటికి వచ్చిన వెంటనే నీ పిల్లలతో ఆడుకుంటున్నావు, నీ పిల్లలతో మాట్లాడుతున్నావు, కానీ ఆ ముసలి దాంతో పక్కన కూర్చొని ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు మాట్లాడేవా? ఏంటి పరిస్థితి, పలానా రోజుల్లో ఆ రోజులో నన్ను నా స్కూల్లో చదివించో, ఇలా ఇప్పుడు చూడు బాగా ఉద్యోగం చేసుకుంటున్నాను, ఈరోజు ఏంటి పొద్దున్న నుంచి ఏం చేసావు, అసలు అది ఎందుకు తిన్నావు, ఇది తినపోయావా, లేదంటే అమ్మ పలానా చోట చూశాను, పదవి ఈరోజు చూసొద్దాం అని ఎప్పుడైనా అన్నావా? అనవు. పోనీ మీరందరూ ఎక్కడికో పిక్నిక్కో టూర్కో వెళ్తూ ఉంటారు. సరే, నువ్వు గొప్పోడు కాబట్టి ఆవిడని కూడా తీసుకెళ్ళి నువ్వు ఆవిడని అక్కడే రూమ్లో వదిలేసి, ముసలిదానివి కదా నువ్వు రాలేవులే, సరే ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకో అని చెప్పి పిల్లలతోనో చుట్టాలతోనో ఫ్రెండ్స్తోనో నువ్వు అలా కారు వేసుకుని బయటికి వెళ్తావు. అది నీ తప్పు కాదు. కానీ ఇక్కడ రూమ్లో కూర్చున్న అమ్మని అంత దూరం తీసుకెళ్ళావు. సరే, కాసేపు కూర్చుని ఇది పరిస్థితి, దీన్ని గోవా అంటారు, మీ అమ్మ చాలామంది జనం వస్తూ ఉంటారు, అదిరిపోద్ది, అసలు నాన్న బతుకుంటే నాన్నే నిన్ను పంపుదాం అనుకున్నాను, పోన్లే అయిందేమైంది, మా అందరం తిరుగుదాం రామ్మా అని చెప్పి ఏదో కారులో ఒక 2 రౌండ్లు వేసుకుని తిప్పావా? లేదు. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే, ఎప్పుడు డాక్టర్ చెకప్లు, ఎప్పుడు ఏదో ట్యాబ్లెట్లు వేసుకోవడం, ఎప్పుడు వీక్గానే ఉండడం. సో అంత వీక్గా ఉన్న వాళ్ళకి మందు డాక్టర్ కాదు, కొడుకుగానో కూతురుగానో నువ్వు రోజు ఒక 10 నిమిషాలు లేదంటే ఒక అరగంటో గంటో వాళ్ళని కూడా, మనుషులు బాగా బ్రతికారు, ఒకప్పుడు మనల్ని పెంచారు, వాళ్ళ తెలివితేటలన్నీ ఉపయోగించి జీవితాన్ని ఈదేరు, చాలా కష్టాలు పడ్డారు, వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు మన ఆస్తి అని ఫీల్ అయ్యి నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చిన రోజులు వాళ్ళు హ్యాపీగా బ్రతికేస్తారో, చిట్టుక్కుని వాళ్ళకి తెలియకుండా చచ్చిపోతారు. అలా కాకుండా వాళ్ళకి ఏం చేతగానట్టు, వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టు, అసలు వాళ్ళు ఎందుకు పనికిరారు, ఆ తినడం పడుకుంటాం, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చేసి వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేస్తే సరిపోద్ది, ఒక రూము లేదంటే మందులు ట్యాబ్లెట్స్, తినడానికి మంచి ఫుడ్, లేదంటే ఒక కేర్ టేకర్ ఇచ్చేస్తే అయిపోయింది మన బాధ్యత. నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో అప్పుడు వాళ్ళ బెంగ స్టార్ట్ అవుద్ది, వాళ్ళు కుమిలిపోవడం స్టార్ట్ అవుద్ది, అక్కడి నుంచి ఏడ్చి చచ్చిపోతారు. ఇప్పుడు ఈ ముసలావిడ ఉంది కదా, 75 సంవత్సరాలు అని చెప్పారు. ఆ 75 సంవత్సరాల ఆవిడ, నేను చెరుకు 6 కోట్లు ఆస్తి పంచాను, నన్ను బాగానే చూసుకుంటున్నారు, కానీ నాకు అక్కడ ఉంటా ఉంటే ఎందుకో నచ్చట్లేకపోవడం కాదు, నాకు ఎందుకో అది కంఫర్ట్గా లేదు, ఇక్కడే బాగుంది, హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా మాట్లాడుతుంది ఆవిడ. అంటే నీకు అర్థమైందా? ఆవిడ కావాల్సింది డబ్బు కాదు, మేడలో మిద్దులు కాదు,
ఇప్పుడు కావాల్సిందల్లా ఆమెతో పాటు బిహేవ్ చేయగలిగే, మాట్లాడగలిగే, అన్నీ పంచుకోగలిగే నలుగురు మనుషులు. సో, అక్కడ ఆవిడ ఏజోళ్ళే ఉంటారు. పిల్లలు వదిలేసినోళ్ళు, లేదంటే ఎక్కడెక్కడి నుంచో తప్పిపోయినోళ్ళు అందరూ ఆళ్ళే ఉంటారు కాబట్టి, ఆళ్ళు సిన్సియర్‌గా ఒకళ్ళనొకళ్ళు గొప్పోళ్ళుగా చూసుకుంటారు. ఆళ్ళ వయసుకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. వాళ్ళ జ్ఞాపకాలు పంచుకుంటారు. వాళ్ళ డెసిషన్స్ ఒకళ్ళొకళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాల్యూ ఇచ్చుకుంటారు. కానీ మన ఇంట్లో ఒక ముసలోళ్ళ డెసిషన్‌కి వాల్యూ ఇస్తామా? ఇవ్వం. నీకేం తెలుసని? కూర్చోవచ్చు కదా దొబ్బుతో అత్తమాటుని అని చిటుక్కున అనేస్తాం. ఏదో సొంతోళ్ళు కదా అప్పుడప్పుడు అంటే ఓకే గానీ, ప్రతిసారి అలా తీసి పడేస్తా ఉంటే అంత బతికి ఎన్నో అప్పులు చేసి ఉంటారు. ఎన్నో దరిద్రాలు చూసుంటారు. ఎన్నో గొడవలు చూసుంటారు. ఎన్నో రాత్రులు ఏడ్చుంటారు. తిని తినకుండా నిన్ను పెంచుంటారు. నువ్వేమైపోతావో అని స్టిల్ ఈ రోజుకి కూడా బాధపడుతూ ఉంటారు. అంత గొప్పగా అంత స్ట్రగుల్ అయ్యి ఒక జీవితాన్ని ఈదుకుంటూ వచ్చేసి ఇంకా చరమాంకంలో అంటే జీవితం ఆఖరిలో వాళ్ళకి వాల్యూ ఇవ్వట్లేదంటే ఖచ్చితంగా పౌరుషం వస్తుంది ఎవరికైనా. ఆ పౌరుషం వల్లే చాలామంది కుమిలి చచ్చిపోతూ ఉంటారు. అందుకే అంత ఆస్తున్నా ఆవిడ ఒక వృద్ధాశ్రమంలో గడిపేస్తుంది. మన ఇంట్లో ముసలోళ్ళు ఉంటే వాళ్ళకి ఫుడ్ పెట్టినా పెట్టకపోయినా, డాక్టర్కి చూపించకపోయినా ఒకటైతే ఖచ్చితంగా చేయండి. మీకు వీలైనప్పుడల్లా రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. ఇంకేం చేయక్కలా నేను చెప్తున్నాను. వాళ్ళకి నిజంగానే గుండె ఆగిపోయేంత పోటు వచ్చినా సరే మిమ్మల్ని డిస్టర్బ్ చేయరాళ్ళు. ఇదే ఎమోషనల్గా చెప్పట్లేదు, ప్రాక్టికల్గా చెప్తున్నాను. ముసలోళ్ళు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా నేను చెప్పిందే నడవాలి, ఇంకా నేను చెప్పిందే పెత్తనం కింద సాగాలి అని మొండి పట్టు పట్టేసి ఒక రకంగా శాడిజం చూపించేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ వయసు అయిపోయింది. చిన్నప్పుడు మనల్ని ఏదన్నా చాక్లెట్ కొడుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, పలానాది కొని తెమ్మంటాడు, నువ్వు తేవో, ఆడు అన్నం తిన్నా అంటాడు, ఏడుస్తాడు, గొడవ చేస్తాడు, రచ్చరచ్చ చేస్తాడు, వెంటనే బండికి తీసుకెళ్ళి ఆ చాక్లెట్టో లేదంటే అడిగిందో కొని పెడతావు, అప్పుడు దాకా ఊరుకోడు. సో ప్రస్తుతం మీ కొంపల్లో ఉన్న ముసలోళ్ళ స్టేజ్ కూడా అదే, చిన్నపిల్లల స్టేజ్. వాళ్ళకి అర్థం చేసుకోగలిగే శక్తిని కోల్పోతారు. కాంప్రమైజ్ అవ్వాలి అనే జ్ఞానం ఆ టైంకి ఉండదు. చెత్తవారం అంటారు, లేదంటే స్థిమితం కోల్పోవడం అంటారు. ఇవన్నీ వయసు మీద పడి లోపల నీ కోసం కష్టపడి, నీ కోసం ఆలోచించి, నీ కోసం ఏడ్చి అన్నీ అరిగిపోయి నీ చిప్లో ఏం లేదు, అక్కడ ఎంటీగా ఉంది. సో వాళ్ళు పట్టుకున్న దానికి 3 కాళ్ళు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అది నీకు చిరాకు తెప్పించుంటే అప్పుడెప్పుడో నువ్వు నాకు పలానది కావాలి అని పేచి పెట్టినప్పుడు వాళ్ళకి చిరాకు వచ్చి ఉండాలి, నిన్ను ఎక్కడో వదిలి పడదబ్బు ఉండాలి, లేదంటే ఏ ఆశ్రమంలోనూ జాయిన్ చేసేసి ఉండాలి. చేయలేదు కదా. ఈరోజు ఎంత గొప్పోడు అయ్యో, 10వ పరకో సంపాదించుకుంటున్నావు. ఇదంతా నీ చదువు వల్ల లేదంటే నీ తెలివితేటల వల్ల కాదు. వాళ్ళు నిన్ను ఎక్కడ నువ్వు ఎంత ఎదవలా బిహేవ్ చేసినా, ఎంత మంచోళ్ళ బిహేవ్ చేసినా, నువ్వు మాట విన్నా వినకపోయినా నీ చెయ్యి వదలకుండా నువ్వు ప్రయోజకుడు అయ్యే వరకు నడిపించడం వల్ల. అర్థమైంది అనుకుంటున్నా. ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ, తాజా పళ్ళు కానీ, కూరగాయలు కానీ, ఒక నలుగురు పని మనుషులు కానీ, లేదంటే రోజు మనకి ఎరగదీసేసేంత గొప్ప బంగళాల్లో కానీ మీ అమ్మా నాన్నలకి సుఖం ఉండదు. నువ్వు రోజులో ఎన్ని ఎక్కువ సార్లు ఎంత ఎక్కువ టైం వాళ్ళతో మాట్లాడగలిగితే వాళ్ళు అంత హ్యాపీగా చచ్చిపోతారు. హ్యాపీగా చంపేస్తావా, లేదంటే ఎంత తిన్నా సరే నా బతికేంటి ఇలా అయిపోయిందని కుమిలి వాళ్ళల్లో వాళ్ళే చచ్చిపోయేలా చేస్తాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ 75 సంవత్సరాల ముసలావిడి కథ విన్న తర్వాత నాకు చాలా బాగా అనిపించింది, చాలా క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీనే మీతో పంచుకున్నా. నచ్చిన వాళ్ళు తీసుకోండి, నచ్చకపోయినా తీసుకోండి. ఎందుకంటే మనం వాళ్ళ చేతుల్లో పెరిగాం. అర్థమైందా?